ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయలో హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందిన ఎడల మీరు అందరూ అలాగే నశిస్తారు. బట్ వన్ ఫైన్ డే మీరు నాశనం అవుతారు. ఎందుకంటే ఎవడి క్రియల ఫలితాన్ని వాడు ఏం చేయాలి? అనుభవించాలి. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను. మిమ్మల్ని ఎప్పుడు చంపేసినా, చచ్చిపోయాక శిక్షించినా మార్పు ఏమి ఉండదు. ఒకటే, నువ్వు మారు మనసు పొందాలని చివరిదాకా ఎదురు చూడడమే తండ్రి ప్రేమ. ఇప్పుడు చంపేయాలనుకుంటే ఎంతసేపు ఎందుకు? యేసుప్రభు రావడం ఎందుకు? సువార్త ప్రకటించడం ఎందుకు? ప్రాణం పెట్టడం ఎందుకు? ప్రేమను పంచడం ఎందుకు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని అనడం ఎందుకు? ఇంత ప్రేమ యేసుప్రభు ప్రకటించాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం అందరం మారాలి, ప్రపంచం మారాలి, ప్రపంచం ఆయన వైపు తిరగాలి, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, రాబోయే లోకం ఒకటి ఉందని తెలుసుకోవాలి, ఆత్మకు చావు లేదని తెలుసుకోవాలి, మనిషి మరణం తర్వాత కూడా జీవిస్తాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రేమ. విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాలో చాలామంది చచ్చిపోయారు. అప్పుడు ఏమన్నారు చాలామంది? ఇదిగో దేవుడు లేపేస్తున్నాడు కరోనా ద్వారా అన్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? కరోనాలో నీతిమంతులు కూడా చచ్చిపోయారు, కరోనాలో పరిశుద్ధులు కూడా చచ్చిపోయారు, కరోనాలో ఎంతమంది సేవకులు కూడా చచ్చిపోయారు, ఎంతమంది విశ్వాసులు చచ్చిపోయారు, కొంతమంది ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళి బయటకు వచ్చారు. ఒకరోజు జ్యోతిరాజు గారు నాతో చెబుతూ అన్నారు, మన్నా చర్చ్ జ్యోతిరాజు గారు, బ్రదర్ నేను అసలు కరోనాలో చనిపోవాల్సిన వాడినే, మంచం మీద చాలా రోజులు ఉన్నాను, నేను దేవుని కృప వల్ల మరలా బతికి బట్టగట్టాను, కానీ లేకపోతే నేను కూడా ఆ రోజు అయిపోతాను అనుకున్నాను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పాడు ఆయన. ఇలా చాలామంది ఉన్నారు. కొంతమంది సేవకులు బయటకు వచ్చారు, కొంతమంది సేవకులు బయటికి రాలేదు. సో కాబట్టి దేవుని చిత్తం ఏంటో మనం సంపూర్ణంగా తెలుసుకొని పరీక్షించుకుని మాట్లాడాలి తప్ప తొందరపాటు తగదు. అసలు తొందరపడకూడదు. ఏం జరిగినా సరే మనం సంయమనం పాటిస్తూ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ, ఈ ప్రకృతిలో ప్రభుత్వాలు ఉన్నాయి, దేవుని ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ నిర్ణయాలు మనకు తెలియవు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రకృతిని నడుపుతున్నాడు, కాపాడగలవాడు ఆయనే, రక్షించగలవాడు ఆయనే. కొన్ని సందర్భాల్లో మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కనుక మనిషి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మనిషి చేసే పాపాలు, ఇప్పుడు హిరోషిమా నాగసాకిలో అణుబాంబు వేశారు, ఇప్పటికీ చాలామంది అక్కడ అంగవైకల్యంతో పుడుతున్నారు. దాన్ని తీసుకెళ్లి దేవునికి ఆపాదిస్తే బాగుంటుందా? హిరోషిమా నాగసాకి పరిస్థితి చాలా భయానకంగా ఉందే ఎప్పటికీ. మరి దాన్ని తీసుకెళ్ళి దేవునికి పెట్టకూడదుగా? మీ దేవుడు అనుభవం ఎందుకు ఆపలేదంటే? నిన్ను నన్ను ఏమైనా ఆపాడా? ఎన్ని పాపాలు చేయలేదు మనం? ఎప్పుడైనా ఆపాడా పాపం చేసినప్పుడు? నువ్వు చెప్పు. నిన్ను ఆపితే నువ్వెందుకు మారు మనసు పొందుతావు? ఇప్పుడు అసలు నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరతే రాదు కదా నిన్ను ఆపితే. ఇప్పుడు తాగేవాడు మూతికి ప్లాస్టర్ వేసాడు అనుకో, ఆయన పెదాలు ఓపెన్ అవుతలేదు అనుకో, బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళగానే పెదాలు క్లోజ్ అయిపోతున్నాయి. బ్రాందీ షాప్ నుంచి దూరం జరుగుతుంటే పెదాలు ఓపెన్ అవుతున్నాయి. వెళ్తాడేటి ఇంక అక్కడికి? వెళ్ళినప్పుడల్లా పెదాలు క్లోజ్ అయిపోతున్నాయి. అప్పుడిప్పుడో మన జకరియా గారికి ఏమైందట? మొగడైపోయాడంట. పిల్లాడు పుట్టేంత వరకు నీ నోరు ఓపెన్ అవుదన్నాడు దేవుడు. అయిందా? అవలేదుగా. అలా దేవుడు చేసేయాలనుకుంటే ఇప్పుడు మీ అందరి నోరులు మూసేయగలడా లేదా? సిగరెట్ నోట్లోకి వెళ్ళకుండా ప్లాస్టర్ వేసేయగలడు, మందు నోట్లోకి వెళ్ళకుండా పెదాలు అంటించేయగలడు ఫెవికిక్ వేసి. ఆయన దగ్గర ఉన్న కిక్ మన దగ్గర ఉండదు. మన దగ్గర ఉన్న ఫెవికిక్ కంటే పవర్ఫుల్ ఫెవికిక్లు ఉంటాయి ఆయన దగ్గర. వాళ్ళు వేసి నీ నోరు మూసేస్తే నువ్వు ఎప్పటికీ తాగుబోతాడు కాదు, ఎప్పటికీ నీ అవయవాలు కొన్ని క్లోజ్ అయిపోయేలా చేసేస్తే నువ్వు ఎప్పటికీ వ్యభిచారివి కాదు. నీ శరీరాన్ని ఎలా కావాలంటే అలాగా లాకలేసి పడేస్తే నువ్వు ఎప్పటికీ ఏ పాపం చేయలేవు. కానీ చేశాడు అలాగా? చేశాడా? చేయలేదే. స్వేచ్ఛనిచ్చాడంటే అర్థం ఏంటి? నాయనా నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, నీ మనస్సుకు నచ్చినట్టుగా జీవించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. వన్ ఫైన్ డే ఉంటుంది, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అంతవరకు నేను ఇలాగే విడిచిపెట్టేశాడు. అందుకే నేను పాటలో రాశాను, జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు, మేలు కీడులను వివేచించి ముందడుగు వెయ్యమన్నాడు, ఆకాశాలకు ఎక్కిపోయినా అక్కడను ఉన్నాడు, పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు, దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. వాస్తవం అది. కానీ ఒకనొక దినం రాబోతుంది, ఆ దినాన మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్త. కాబట్టి లాస్ ఏంజల్స్లో జరిగిన, వైనాడులో జరిగిన, కేరళలో ఇంకో చోట జరిగిన, లేకపోతే కేదార్నాథ్లో జరిగిన, తెలంగాణలో జరిగిన, ఆంధ్రాలో జరిగిన, ఎక్కడ ఏ విపత్తులు సంభవించినా దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మా యేసు ప్రభువే చేశాడని దయచేసి ముందుకు రాకండి, మీకు పుణ్యం ఉంటుంది.
ఆయన అలా చేసేవాడైతే ఎప్పుడో వేసేయాలి మొత్తాన్ని. ఎవడు మంచోళ్ళు లేరు ఇక్కడ. బోల్డంతమంది దొంగలు ఉన్నారు. కాలిఫోర్నియా కంటే, గోవా కంటే, బ్యాంకాక్ కంటే, థాయిలాండ్ కంటే, హైదరాబాదులోనే బోల్డంతమంది ఉన్నారు. లేరు? పసిపిల్లలను రేపు చేసేసిన వాళ్ళు ప్రశాంతంగా తిరుగుతున్నారు పనికి మాలో. నాకే కోపం వచ్చేది, పేకనులకి చంపేయాలనుకుంటాను నేను వాళ్ళని చూసినప్పుడు న్యూస్లో. నిజం. నేను ఆడిగాని నాకు దొరికితే పేకనుకి చంపేయాలనుకుంటాను, అంత కోపం వస్తుంది నాకు. అరే పసిపిల్లలను రేపు చేసిన దరిద్రుడా అనిపిస్తుంది. పసిబిడ్డలు 6 నెలలు తిరగిన పసిబిడ్డ మీద పడ్డాడు ఒక మృగం, మనం వార్తల్లో చూసాం. మరి ఏం చేయాలండి దేవుడు? ప్రతి వాడికి శిక్ష ఉంది ఇక్కడ. జస్ట్ ఓపిక, సహనం, దీర్ఘశాంతం, సహనంతో ఉన్నాడు. అలాగా ఏం కంగారు పడకండి, అన్నీ చూస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఏదో మనుషులు అనుకుంటున్నారు దేవుడు ఏం చేస్తున్నాడు, మీ దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు, మీ దేవుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఆయన ఎందుకు స్పందించట్లేదు, ఇంత జరుగుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు కొంతమంది. వాళ్ళందరికీ చెబుతున్నా, నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడు కాదా? నిన్ను సృష్టించింది సృష్టికర్త కాదా? ఈ ప్రకృతిని కలిగించింది దేవుడు కాదా? సూర్యుడిని ఏమైనా నువ్వు ఉదయింపజేస్తున్నావా? మన ప్రధానమంత్రి గారు ఉదయింపజేస్తున్నారా? చంద్రుడిని ఏమైనా నువ్వు తీసుకొస్తున్నావా, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ తీసుకొస్తున్నాడా? ఆకాశ నక్షత్రాల కదలికలను నియంత్రిస్తున్నది ఎవరు? సమస్త ప్రభుత్వాన్ని నియమించి నడిపిస్తున్నది ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు కాదా? మరి అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో, అన్యాయము చేయువాడింకను అన్యాయమే చెయ్యనిమ్ము. అందుకు ఆగిపోయాడు. అలాగా అన్యాయము చేయువాని ఇంకను అన్యాయమే చేయనిమ్ము, పవిత్రుడైన వాని ఇంకను పవిత్రుడుగానే ఉండనిమ్ము. ప్రతి వానికి చుటకు వాని జీతం రెడీ చేసి రాసి పెట్టేశాను బిడ్డ. ఎవ్వడి దాడికి ఇచ్చేస్తా. మారితే మంచిది, మారకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. అది దేవుని లెక్క.